హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. మార్చి 4వ తేదీ మంగళవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఈరోజు మీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావలసింది మీ మీద మీకున్న నమ్మకం. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలల కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు. దానికి బదులు ఆ కోరికను పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్నే మార్చేసేయండి. కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేలాగా ఉంటాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. ఆఫీస్లో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తే వాళ్ళని ఈరోజు నిజంగా మీ శ్రేయోభిలాషాన్ని ఈరోజు తెలుసుకుంటారు. మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవి చూపిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎరుపు సింధూరం అనేది ధరించండి. ఇలా చేయటం వల్ల మీరు ఎరుపు సింధూరాన్ని, అంటే హనుమాన్ గుడిలో ఉంటుంది కదా, అక్కడ ఉన్న సింధూరాన్ని పెట్టుకుంటే మీ కుటుంబం అలాగే వ్యక్తిగత దేవతల్ని కూడా పూజిస్తే బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయంలో, సంపద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు బాగానే ఉంటుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని, రిలీఫ్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు కారణమవుతారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి, కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈరోజు మీకు బంధువులు ఒకరు సర్ప్రైజ్ ఇస్తారు, కానీ అది మీ ప్లానింగ్ని దెబ్బతీసేలాగుంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గురువారాలలో చమురు వినియోగాన్ని నివారించండి. అంటే చమురు తలకు పెట్టుకోవడం ఇలాంటివి గురువారం రోజు అస్సలు చేయకండి. అప్పుడు మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అలాగే కుటుంబం అన్నీ కూడా చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం. సంపద మాత్రం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు బలమైన పునః నిశ్శబ్దం అలాగే నిభీర్తి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగే కొనసాగితే ఎప్పటికైనా ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకోగలేగా మీరు సహకరిస్తుంది. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. ఆఫీస్లో చాలా రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈరోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోతుంది. మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం కలిపి మసులుకుంటే మంచిది. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ వ్యక్తిగత జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ కుటుంబ జీవితం ఆనందపరిచేందుకు వినాయకుడికి లేదా విష్ణువు ఆలయంలో కాంస్య దీపం దానం చేయండి. ఇలా చేస్తే మంచిదే. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్ళైన వాళ్ళకైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంపద అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది ఈరోజు మీకు. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీకు ఇదే ఉత్తమమైన రోజుగా ఉంటుంది. కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి త్వరలో నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు విద్యార్థులైతే, మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు, బాధకు గురి చేస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు.
రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండి ఉంటుంది. మీ రాశి నక్షత్ర బలం మీకు బహు అనుకూలంగా ఉంటుంది. అవి అసాధారణ శక్తినిస్తాయి. కనుక మీరు దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగా తగినట్టి ముఖ్యమైన అతి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు, కానీ మీరు మీకు దగ్గరి వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మూడు మొత్తం చెడిపోతుంది. పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని అనుకున్న వాళ్ళకి ఈరోజు నిజంగా అది అబద్ధం అని తెలుసుకుంటారు. నిజమైన ప్రేమ ఏంటి అనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చని పశుగ్రాసాన్ని పెట్టండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా ఘోరంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు బాగానే ఉంది. ఇక కన్య రాశి విషయానికి వస్తే వినోదం, కులాసాలు సరదాగా నిండే రోజు అవుతుంది. ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో, బాగా గుర్తొస్తున్నారో, ఈ రోజు వారు రాత్రిపూట గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతారు. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలు పరచడంలో విఫలం చెందుతారు. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలుసుకుంటారు. వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి ఎంతగానో పొందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మద్యం అంగాకార గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది. కాబట్టి ఈరోజు మద్యాన్ని, మాంసాహారాన్ని తినకుండా ఉండండి. కుటుంబ ఆనందం అనేది బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో చాలా సంపూర్ణంగా ఉంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు మీకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా, తలెత్తుకునేలాగా చేస్తారు. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేకపోతాయి. కాబట్టి మీరు నిరుత్సాహపడకండి. ఒకవేళ షాపింగ్కు వెళ్తే మీకోసం మీరు ఒక మంచి డ్రెస్ని తీసుకుంటారు. ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేసుకోవచ్చును. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వినాయకుడికి ధ్రువగడ్డి, గరక లాంటిది పెట్టండి. ఇలా పెట్టి పూజిస్తే మీ ప్రేమ జీవితం అనేది ఆరోగ్యకరంగా బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకైతే చాలా ఘోరంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని, రూపాన్ని మెరుపులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంటుంది. మీ చుట్టూ పనుల్లో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు. వారికి అప్పు ఇచ్చే ముందు ఒక్కసారి వాళ్ళ సామర్థ్యాన్ని చూసుకొనివ్వండి, లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరికి వెళ్ళడం గృహరీత్యా బాగుంటుంది. సో అందువల్ల ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అందమైన, అద్భుతమైన రోజు అవుతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చవి చూస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, చక్కని ఆర్థిక స్థితిని పొందటానికి యువతులకు చాక్లెట్లు, టోపీలు, తెల్ల స్వీట్లని పంపిణీ చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఈ రోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్ళైన వాళ్ళకైతే చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రమే ఆచితూచి అడుగులు వేయాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి. దానికోసం మీరు దాన ధర్మాలు, సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నారు. వారికి స్వచ్ఛమైన తేజో వలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావం
స్వభావంతోనూ వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రుడితో గడుపుతారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, హనుమాన్ ఆలయంలో బాదం పప్పులు అందించండి. వాటిలో సగం ఇంటికి తీసుకొని వెళ్ళండి. ఇవి మీ లాకర్లో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత అనేది వస్తుంది. బాగుంటారు. ఆరోగ్యం, అలాగే కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి ఈరోజు చాలా బాగుంటుంది. సంపద విషయంలో మాత్రమే ఆచితూచి అడుగులు వేయండి. ఇక మకర రాశి విషయానికి వస్తే, గుండె జబ్బు గలవారు కాఫీ మానేయడానికి ఇది సరైన సమయం. మరింకా ఎక్కువగా ఏమాత్రం వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కాఫీ, టీలు తక్కువగా తాగండి. కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి. లేదంటే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత మీ పాత స్నేహితుడిని కలవడానికి వెళ్ళి మీ సాయంత్రాలను ఆనందంగా గడపండి. మీ చిన్నతనాలు, ఆ బంగారు కాలం గుర్తుంచుకోండి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు. మీరు మీ సమయాన్ని, అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. అందుకనే వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. వానకు రొమాన్స్తో విడదీయలేని బంధం ఉంటుంది. సో ఈ రోజు అలాంటి అద్భుతమైన అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభవిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, హనుమాన్ చాలీసా పఠనం ఆరోగ్యానికి చాలా మంచిది. సో హనుమాన్ చాలీసాని పఠించండి. సో ఈ రోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు బాగానే ఉంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే, మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరంగా ఉంటుంది. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు విద్యార్థి చాలా మంచి రోజును గడుపుతాడు. వారు పరీక్షల్లో చాలా బాగా ఉంటారు. మీ మనసులోకి ఏది పోనివ్వకండి. దాని బదులు కష్టపడి పనిచేయడానికి లక్ష్యం ఏర్పాటు చేసుకోండి. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. లేదంటే మీరు ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీకు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, బలమైన ఆర్థిక పరిస్థితి బాగా ఉండాలి అంటే తెల్లజాతి పెంపుడు కుక్కకు ఈరోజు ఏదైనా పెంపుడు కుక్కను, తెల్లజాతి పెంపుడు కుక్కను ఇంట్లో తెచ్చి పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయం మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే, జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండి మీ స్వభావాన్ని మెరుగుపరిచేలాగా చూసుకోండి. జీవించగలిగే కళను నేర్పేది యోగా అనేది గుర్తుంచుకోండి. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్కి ఇది అంత మంచి రోజు కాదు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంటుంది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం, సిగ్గు పడకుండా తెలియజేయండి. ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సన్యాసులైన ప్రజలు, సన్యాసులు, అలాగే యోగిలు, అఘోరాలు ఇలాంటి వాళ్ళు మతపరమైన ఆదేశాలకు చెందిన వాళ్ళకి ఈరోజు సహాయం చేయండి. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి అనేది బలోపెడుతుంది.
ఈరోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఇవాల్టి మార్చి 4వ తేదీ మంగళవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పరిహారాన్ని పాటించండి, అద్భుతమైన ఫలితాలను పొందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కూడా వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా జరగాలి అంటే మీరు కూడా కష్టపడి పని చేస్తేనే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేశాను కదా జరుగుతుంది అని, ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏవి జరగవు. మీరు పని చేయండి, మీకు అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకొని కష్టపడి పని చేయండి. నేను చెప్పిన పరిహారాల్ని పాటించండి, మంచిగా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో. రేపు మళ్ళీ కలుసుకుందాం.